హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడిని హేయమైన చర్యగా సూర్యారావుపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ గూండాలు చేసిన పని అంటూ ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి చిల్లర వేషాలకు మేం భయపడం, ఎంతో మంది రాక్షసులను తరిమికొట్టాం. కేసీఆర్ ముందు ఇలాంటివి నడవంటూ జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రుణమాఫీ విషయంలో అన్నదాతలను నిలువునా మోసం చేసిన విషయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలుపెట్టిందని జగదీష్ రెడ్డి ధ్వజమెత్తారు. అనుకోకుండా జరిగిన సంఘటనను ఆకతాయిల సంఘటన కాదు, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయించిన గూండా దాడి. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి అల్లరి చిల్లర వేషాలకు భయపడే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు. మేము వీళ్ళ బాబుల్ని ఎదిరించి, వీళ్ళ నాయకుల్ని ఎదిరించి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ నాయకత్వంలో ఉన్న పార్టీ ఇది. ఈ చిల్లర వేషాలతోని సమస్యల్ని పక్కదారి పట్టిస్తామని చెప్పి మీరు అనుకుంటే అది మీ తెలివి తక్కువతనం అవుతుంది. ఇట్లాంటి ట్రాప్లు ఎన్నో చేసిండ్రు. చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చాలా చేసిరు. ఇటువంటివన్నీ తెలంగాణ ఉద్యమాన్ని అంచేస్తామని, పక్కదారి పట్టిస్తామని చాలా చిల్లర వేషాలు వేశారు. కానీ కేసీఆర్ గారి ఆలోచనల ముందట ఇవేవి నిలబడలేదు, ఇవేవి వాటి లక్ష్యాన్ని సాధించలేదు. ఇవాళ ఈ సంఘటనకి ఏకైక కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ రైతుల్ని ఏదైతే మోసం చేసిందో రుణమాఫీ విషయంలో, దాని నుంచి పక్కదో పట్టించడం కొరకు చేసిన చిల్లర చర్య ఇది. సరే, హింసపై పెట్టి బస్సులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళరు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసి మమ్మల్ని లాగాలనుకున్నది సాధ్యం కాదు. ఇవాళ ఏం జరిగింది రుణమాఫీ విషయంలో? కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా వందల సార్లు ఉపన్యాసాల్లో చెప్పడమే కాదు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీతో సహా ప్రతి ఒక్కరు వాళ్ళ మాటల్లో చెప్పిండ్రు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ మొత్తం రైతులందరి రుణాలు మాఫీ చేస్తాం అనే మాట చెప్పిండ్రు. దాదాపు 50 లక్షల మంది రైతులు ఉంటారు. 49,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే అవసరం పడుతుంది అని చెప్పి మొట్టమొదటి బ్యాంకర్స్ మీటింగ్లో బ్యాంకర్లు చెప్పిండ్రు. 49,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 50 లక్షల మంది